ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు ఒక అద్భుతమైన మరియు అత్యంత శక్తివంతమైన అంశాన్ని తెలుసుకుందాం. అలాగే ఆ అద్భుతమైన మరియు అత్యంత శక్తివంతమైన ఆ అంశం మన జీవితంలో ఎలా మనకు ఉపయోగపడుతుందో ఆ స్ఫూర్తిదాయకమైన ఆ విషయాన్ని కూడా ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ అద్భుతమైన మరియు ఆ శక్తివంతమైన అంశం ఏమిటంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ను మీరు ప్రోగ్రామింగ్ చేసుకోవడం. మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ చేసుకోవడం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక ప్రక్రియ. నేను ఈ ప్రక్రియ ద్వారా మీకు మరింత లోతైన అవగాహనను అందించే ప్రయత్నం చేస్తాను. అనగా మీ సబ్ కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామింగ్ చేసుకోవడం, అలాగే దానికి సంబంధించిన శక్తివంతమైన వివరణను మీకు ఇక్కడ అందిస్తున్నాను. ఉపచేతన మనసు లేదా సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ను మీ జీవితంలో ఒక సూపర్ కంప్యూటర్ లాగా భావించవచ్చు. మీరు స్పృహలో లేదా కాన్షియస్తో చేసే మీ ప్రతి ఆలోచన, మీరు చూసే ప్రతి దృశ్యము, మీరు వినే ప్రతి మాట మరియు మీరు అనుభవించే ప్రతి భావోద్వేగం, ఇవన్నీ మీ సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతాయి. ఎందుకంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ అది లాజిక్ను పాటించదు. దీనికి మంచి చెడు మరియు సాధ్యం అసాధ్యం అనే ఆ భేదం తెలియదు. మీ మైండ్ మీరు ఏదైతే నిజమని నమ్ముతారో దాన్ని మీ జీవితంలో నిజం చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఎందుకనగా మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది అది అద్భుతమైన శక్తి కేంద్రం. మీ నమ్మకాలు, మీ అలవాట్లు, మీ ఆత్మవిశ్వాసం, మీ ప్రతి చర్యలు మరియు మీ జీవిత ఫలితాలు, ఇవన్నీ కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారానే నియంత్రించబడతాయి. మీ సబ్ కాన్షియస్ మైండ్ మీరు కోరుకున్న ప్రతి దాన్ని సృష్టించగలదు లేదా దాన్ని మీ నిజ జీవితంలో నిజరూపంగా నిర్మించగలదు. మీ సబ్ కాన్షియస్ మైండ్లో మీ చిన్నప్పటి నుంచి పేరుకుపోయిన మీ నెగిటివ్ ఆలోచనలు, మీ భయాలు మరియు ఇతరుల ద్వారా వచ్చిన విమర్శలు, అవన్నీ ఒక ప్రోగ్రాం లాగా మీ మైండ్లో నిక్షిప్తమై ఉంటాయి. మీ మైండ్లోని ఆ నెగిటివ్ ప్రోగ్రామే మీరు అనుభవించే మీ నిరాశలకు ఇంకా మీ ఆత్మవిశ్వాసం లేమికి కారణమవుతుంది. ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు ఒక అద్భుతమైన మరియు అత్యంత శక్తివంతమైన అంశాన్ని తెలుసుకుందాం. అలాగే ఆ అద్భుతమైన మరియు అత్యంత శక్తివంతమైన ఆ అంశం మన జీవితంలో ఎలా మనకు ఉపయోగపడుతుందో ఆ స్ఫూర్తిదాయకమైన విషయాన్ని కూడా ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ అద్భుతమైన మరియు శక్తివంతమైన అంశం ఏమిటంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ను మీరు ప్రోగ్రామ్ చేసుకోవడం. మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ చేసుకోవడం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక ప్రక్రియ. నేను ఈ ప్రక్రియ ద్వారా మీకు మరింత లోతైన అవగాహనను అందించే ఆ ప్రయత్నం చేస్తాను. అనగా మీ సబ్ కాన్షియస్ మైండ్ను ప్రోగ్రామింగ్ చేసుకోవడం, అలాగే దానికి సంబంధించిన శక్తివంతమైన వివరణను మీకు ఇక్కడ అందిస్తున్నాను. ఉపచేతన మనసు లేదా సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ను మీ జీవితంలో ఒక సూపర్ కంప్యూటర్ లాగా భావించవచ్చు. మీరు స్పృహలో లేదా కాన్షియస్తో చేసే మీ ప్రతి ఆలోచన, మీరు చూసే ప్రతి దృశ్యం, మీరు వినే ప్రతి మాట మరియు మీరు అనుభవించే ప్రతి భావోద్వేగం, ఇవన్నీ మీ సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతాయి. ఎందుకంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ అది లాజిక్ను పాటించదు. దీనికి మంచి చెడు మరియు సాధ్యం అసాధ్యం అనే ఆ భేదం తెలియదు. మీ మైండ్ మీరు ఏదైతే నిజమని నమ్ముతారో దాన్ని మీ జీవితంలో నిజం చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఎందుకనగా మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది అది ఒక అద్భుతమైన శక్తి కేంద్రం. మీ నమ్మకాలు, మీ అలవాట్లు, మీ ఆత్మవిశ్వాసం, మీ ప్రతి చర్యలు మరియు మీ జీవిత ఫలితాలు, ఇవన్నీ కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారానే నియంత్రించబడతాయి. మీ సబ్ కాన్షియస్ మైండ్ మీరు కోరుకున్న ప్రతి దాన్ని సృష్టించగలదు లేదా
దాన్ని మీ నిజ జీవితంలో నిజరూపంగా నిర్మించగలదు. మీ సబ్ కాన్షియస్ మైండ్లో మీ చిన్నప్పటి నుంచి పేరుకుపోయిన మీ నెగిటివ్ ఆలోచనలు, మీ భయాలు మరియు ఇతరుల ద్వారా వచ్చిన విమర్శలు అవన్నీ ఒక ప్రోగ్రాం లాగా మీ మైండ్లో నిక్షిప్తమై ఉంటాయి. మీ మైండ్లోని ఈ నెగిటివ్ ప్రోగ్రామే మీరు అనుభవించే మీ నిరాశలకు ఇంకా మీ ఆత్మవిశ్వాసం లేమికి కారణమవుతుంది. మరి ఇప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్లోని ఆ నెగిటివిటీని పూర్తిగా తొలగించి నిరంతరం కేవలం పాజిటివిటీని మాత్రమే నింపడం ఎలా? మీరు ఈ నెగిటివ్ ప్రోగ్రాంను పూర్తిగా తొలగించి దాని స్థానంలో పాజిటివ్ అనగా ఓపెన్ మైండెడ్ ప్రోగ్రాంను ఇన్స్టాల్ చేయాలి. దీనికి మీకు 3 ముఖ్యమైన దశలు ఉన్నాయి. ఇందులో మొదటిది క్లియరెన్స్, అంటే నెగిటివ్ ఆలోచనలను పూర్తిగా తొలగించడం. మీరు మీ మనసును ఒక తోటలాగా ఊహించుకోండి. ఆ తోటలోని కలుపు మొక్కలే ఆ నెగిటివ్ ఆలోచనలు. ఆ కలుపు మొక్కల స్థానంలో కొత్త మొక్కలు అంటే పాజిటివ్ ఆలోచనలు పెరగాలంటే మీరు ముందు ఆ కలుపు మొక్కలను పూర్తిగా వేర్లతో సహా తొలగించాల్సి ఉంటుంది. దీనికి ఒక అద్భుతమైన అవగాహన. అది మీ మనస్సులో వచ్చే ప్రతి నెగిటివ్ ఆలోచనలకు సంబంధించిన ఆ భావోద్వేగాన్ని మీరు ఇది నా సబ్ కాన్షియస్ మైండ్లోని పాత ప్రోగ్రాం మాత్రమే, ఇదే నేను కాదు అని గుర్తించండి. కానీ మీరు వాటిని విమర్శించకండి, కేవలం గమనించండి. ఇది మీలో కలిగే ఒక మాతృక మార్పు. మీలో నెగిటివ్ ఆలోచన వచ్చిన వెంటనే మీరు దాన్ని పూర్తిగా ఆపండి. అది ఎలా అంటే ఒక చప్పట్లు కొట్టడం లేదా స్టాప్ అని గట్టిగా అనుకోవడం లాంటి ఒక చిన్న చర్యతో మీరు ఆ నెగిటివ్ ఆలోచన యొక్క ప్రవాహాన్ని ఆపండి. రెండవది రీప్రోగ్రామింగ్ అనగా పాజిటివ్ ఆలోచనలను నింపడం. దీని అర్థం మీరు కోరుకున్న మీ పాజిటివ్ ప్రోగ్రాంను మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి పంపడం. అది ఎలా అంటే నిరంతర అఫర్మేషన్స్ ద్వారా. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో దాన్ని మీ వర్తమాన కాలంలోనే మీరు రోజుకు 2 సార్లు, అంటే ఉదయం నిద్ర లేవగానే మళ్ళీ రాత్రి నిద్రకు ముందు గట్టిగా లేదా మీ మనసులోనే నెమ్మదిగా చెప్పుకోండి. ఉదాహరణకు, నేను ప్రశాంతంగా, చాలా శక్తివంతంగా మరియు నేను నా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, లేదా ప్రతి అనుభవాన్ని నేను ఓపెన్ మైండ్తో స్వీకరిస్తున్నాను అని. దీన్ని మీరు ప్రతిరోజు విజువలైజేషన్ చేసుకోవాలి. అంటే మీరు ఉదయం నిద్ర లేవడంతోనే తిరిగి మళ్ళీ మీరు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఈ వాక్యాన్ని మీరు ఊహించుకోవాలి. మీరు మీ లక్ష్యాలను సాధించినట్లుగా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నట్లుగా మరియు పాజిటివ్ ఆలోచనలను స్వీకరిస్తున్నట్లుగా మీరు మీ కళ్ళు మూసుకొని స్పష్టంగా ఊహించుకోండి. మరియు మీ భావోద్వేగాలను కూడా ఆ విజువలైజేషన్తో జోడించండి. మూడవది శక్తివంతమైన అలవాట్లు మరియు స్థిరత్వం కలిగి ఉండడం. మీలో స్థిరత్వాన్ని కలిగించి మీరు నిరంతరం శక్తివంతమైన అలవాట్లని అలవర్చుకోవడానికి మీకు ధ్యానం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు చేసే మీ పనులే మీ సబ్ కాన్షియస్ మైండ్కు మీరు పంపే సంకేతాలు. కనుక మీరు చేసే మీ ప్రతి పనిని చాలా స్పష్టమైన ఏకాగ్రత ఎంచుకోవడం కొరకు ఈ ధ్యానం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరియు ఈ ధ్యానం మీలోని అనవసరమైన శబ్దాన్ని కూడా పూర్తిగా తగ్గిస్తుంది. ఇంకా మీ కాన్షియస్ మరియు సబ్ కాన్షియస్ మైండ్ మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. తద్వారా మీరు పంపే పాజిటివ్ సందేశాలు మీ లోపలికి చాలా సులభంగా చేరుతాయి. దీనినే ఇంగ్లీష్లో పాజిటివ్ ఇన్పుట్ అని పిలుస్తారు. కనుక మీరు వినే పాటలు, మీరు చూసే సినిమాలు, మీరు చదివే పుస్తకాలు మరియు మీరు స్నేహం చేసే వ్యక్తులు, మీరు వీటన్నిటిని కేవలం పాజిటివ్గా ఉండేలా జాగ్రత్త పడండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ను చెత్త సమాచారంతో నింపకండి.
ఇక్కడ మీలో స్ఫూర్తిని కలిగించే ఒక వివరణ. మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ను ప్రోగ్రామ్ చేసుకోవడం అనేది అది మీ స్వేచ్ఛను మీరు తిరిగి సాధించడం లాంటిది. మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ను ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు మీరు ఇకపై మీ పాత గాయాలు, మీ పాత భయాలు లేదా మీ పాత విమర్శలకు సంబంధించి మీరు బందీగా ఉండరు. మీరు వాటిని వింటున్నప్పటికీ కూడా వాటిని అస్సలు నమ్మరు. ఎందుకంటే అప్పుడు మీరే మీ జీవితానికి జీవితపు కెప్టెన్గా మారుతారు. ఇక్కడ మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక సారవంతమైన భూమి లాంటిది. మీరు అందులో పండించేందుకు ఏ విత్తనాన్ని వేస్తే, అంటే మీరు ఏ ఆలోచనను వేస్తే దానికి సంబంధించిన ఫలితమే మీకు పంటగా పండుతుంది. ఓపెన్ మైండ్ అనేది అత్యంత సారవంతమైన భూమి. అది కేవలం విజయవంతమైన మరియు ఆనందకరమైన విత్తనాలను మాత్రమే స్వీకరిస్తుంది. ఇక్కడ మీరు నిత్యం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం అది ఏమిటంటే, ఇదంతా ఒక్క రోజులోనే జరిగే ప్రక్రియ కాదు. ఇది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా మీ సబ్ కాన్షియస్ మైండ్కు మీరు పంపే మీ పాజిటివ్ ఆలోచనలే మీరు జీవిస్తున్న మీ జీవితంలోని మీ భవిష్యత్తును అద్భుతంగా నిర్మిస్తాయి. ధన్యవాదములు.